ఎవ్రీవన్. ఈరోజు ఫిబ్రవరి 1 అండ్ 2, 2026 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ టాప్ 20 బిట్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ మొరార్జీ దేశాయ్, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి అరుణ్ జైట్లీ, ఆప్షన్ డి పి చిదంబరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ను 2026-27ను ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో జెండర్ బడ్జెట్ కోసం ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ ఏ 3.5 లక్షల కోట్లు, ఆప్షన్ బి 4.49 లక్షల కోట్లు, ఆప్షన్ సి 5 లక్షల కోట్లు, ఆప్షన్ డి 6.15 లక్షల కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5 లక్షల కోట్లు. మహిళా సంక్షేమం కోసం కేటాయించిన ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం కంటే 11.36% ఎక్కువగా ఉన్నది. గత సంవత్సరంలో 4.49 లక్షల కోట్లు ప్రవేశపెట్టి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్లో పేర్కొన్న ఆరెంజ్ ఎకానమీ ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది? ఆప్షన్ ఏ ఉద్యానవన పంటలు, ఆప్షన్ బి సృజనాత్మకత మరియు సంస్కృతి, ఆప్షన్ సి సౌరశక్తి, ఆప్షన్ డి పెట్రోలియం ఎగుమతులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సృజనాత్మకత మరియు సంస్కృతి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ ఏవిజిసి రంగాన్ని ప్రోత్సహించి ఉద్యోగాల కల్పన చేయడమే ఈ యొక్క సృజనాత్మకత మరియు సంస్కృతి ఆరెంజ్ ఎకానమీ యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 1, 2026న ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎన్నో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్ ఏ 25వ ఆవిర్భావ దినోత్సవం, ఆప్షన్ బి 40వ, ఆప్షన్ సి 50వ, ఆప్షన్ డి 75వ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 50వ. ఐసీజీ తన 50 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా స్వర్ణిం జయంతి వేడుకలను జరుపుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్లోని ఏ ఎయిర్పోర్ట్కు శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పేరు మార్చారు? ఆప్షన్ ఏ ఆదంపూర్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి చండీగఢ్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి అమృత్సర్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి లూధియానా ఎయిర్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆదంపూర్ ఎయిర్పోర్ట్. సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ పేరు మార్పును ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ విస్తార్ ఏఐ వేదిక ఏ రంగంలోని వారికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ రైతులు, ఆప్షన్ బి వైద్యులు, ఆప్షన్ సి న్యాయవాదులు, ఆప్షన్ డి ఉపాధ్యాయులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రైతులు. వ్యవసాయానికి సంబంధించి ఇది రైతులకు వారి సొంత భాషలో వ్యవసాయ సలహాలు మరియు వాతావరణ సమాచారం అందించే ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా స్వయం సహాయక బృందాల ఎస్హెచ్జీస్ ఉత్పత్తుల కోసం ప్రతిపాదించిన రీటైల్ అవుట్లెట్లు ఏవి? ఆప్షన్ ఏ శక్తి మార్ట్స్, ఆప్షన్ బి షీ మార్ట్స్, ఆప్షన్ సి లక్ష్మీ సెంటర్స్, ఆప్షన్ డి వికసిత్ బజార్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షీ మార్ట్స్. సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రీనర్స్ మార్ట్స్ ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు విక్రయ సౌకర్యాలు కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో మత్స్య రంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ మద్దతు ఎంత? ఆప్షన్ ఏ 1,100 కోట్లు, ఆప్షన్ బి 2,761.80 కోట్లు, ఆప్షన్ సి 3,500 కోట్లు, ఆప్షన్ డి 4,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2,761.80 కోట్లు. ఇది మత్స్య రంగానికి చరిత్రలోనే కేటాయించిన అత్యధిక వార్షిక బడ్జెట్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో వెటర్నరీ నిపుణుల సంఖ్యను ఎంతకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 20,000, ఆప్షన్ డి 30,000. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20,000. పశువర్ధక రంగానికి వెటర్నరీ సేవలను మెరుగుపెట్టడానికి 20,000 మంది నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగ్ సహారా యోజన దేనికోసం ఉద్దేశించబడింది? ఆప్షన్ ఏ సహాయ పరికరాల పంపిణీ, ఆప్షన్ బి ప్రయాణ రాయితీ, ఆప్షన్ సి విద్యార్థి వేతనం, ఆప్షన్ డి డిజిటల్ శిక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సహాయక పరికరాల పంపిణీ.
దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ఏఐ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన సహాయక పరికరాలను అందించడమే దీని లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో ఆయుష్ రంగానికి కేటాయింపులు ఎంత శాతం పెరిగాయి? ఆప్షన్ ఏ 10.5%, ఆప్షన్ బి 18.6%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 5%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 18.6%. ఆయుష్ బడ్జెట్ గత ఏడాది 3,712.49 కోట్ల నుండి ఈ ఏడాది 4,408 కోట్లకు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జయంతిని పురస్కరించుకొని ఆదంపూర్ విమానాశ్రయం పేరు మార్చారు? ఆప్షన్ ఏ గురునానక్ దేవ్, ఆప్షన్ బి సంత్ రవిదాస్ మహారాజ్, ఆప్షన్ సి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆప్షన్ డి భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంత్ రవిదాస్ మహారాజ్. ఫిబ్రవరి 1వ తేదీన ఆయన జయంతి వేడుకలను పురస్కరించుకొని పంజాబ్లోని ఈ విమానాశ్రయం పేరు మార్చారు. ఇది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, వయం రక్షామహ ఏ రక్షణ దళం యొక్క నినాదం? ఆప్షన్ ఏ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆప్షన్ సి నేవీ, ఆప్షన్ డి ఎయిర్ ఫోర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియన్ కోస్ట్ గార్డ్. మేము రక్షిస్తాము అని అర్థం వచ్చే ఈ నినాదం ఐసీజీకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో మానసిక ఆరోగ్య సేవల కోసం ఏ కొత్త సంస్థను ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ ఎయిమ్స్ మెంటల్ హబ్, ఆప్షన్ బి నిమ్హాన్స్ 2, ఆప్షన్ సి నేషనల్ సైకో సెంటర్, ఆప్షన్ డి మైండ్ కేర్ ఇన్స్టిట్యూట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిమ్హాన్స్ 2. బెంగళూరులోని నిమ్హాన్స్ తరహాలో మరో అత్యాధునిక మానసిక ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 2026 పర్యటనలో ఏ రాష్ట్రంలో బస్తర్ పండు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. ఫిబ్రవరి 6న ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో జరిగే ఈ గిరిజన ఉత్సవంలో రాష్ట్రపతి గారు పాల్గొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ అడవుల రక్షణ, ఆప్షన్ బి ఐసీజీ సముద్ర రక్షణ చర్యలు, ఆప్షన్ సి వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆప్షన్ డి రైతులకు సహాయం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐసీజీ సముద్ర రక్షణ చర్యలు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్ర జలాల్లో నిర్వహించిన ధైర్య సాహసాల కృత్యాలలో ఆపరేషన్ సింధూర్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026 ప్రకారం ఎంతమంది మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్కు శిక్షణ ఇవ్వనున్నారు? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 1,00,000, ఆప్షన్ సి 1,50,000, ఆప్షన్ డి 2,00,000. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1.5 lakhs. కేర్ ఎకానమీని బలోపేతం చేయడానికి 1.5 లక్షల మంది శిక్షణ పొందిన సంరక్షకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫకీర్ మోహన్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో రాష్ట్రపతి ఎప్పుడు పాల్గొంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 1, ఆప్షన్ బి ఫిబ్రవరి 3, ఆప్షన్ సి ఫిబ్రవరి 5, ఆప్షన్ డి ఫిబ్రవరి 7. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫిబ్రవరి 3. ఒడిస్సా పర్యటనలో భాగంగా బాలాసోర్లోని యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో ఆమె పాల్గొనున్నారు. రాష్ట్రపతి గారు పాల్గొనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం ఎంత నిధులు కేటాయించారు? ఆప్షన్ ఏ 10,500 కోట్లు, ఆప్షన్ బి 5,000 కోట్లు, ఆప్షన్ సి 15,000 కోట్లు, ఆప్షన్ డి 8,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10,500 కోట్లు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్గా మార్చడానికి ఈ నిధులను కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా ఏ రాష్ట్ర రాజధానిలో జరగనుంది? ఆప్షన్ ఏ రాయ్పూర్, ఆప్షన్ బి భువనేశ్వర్, ఆప్షన్ సి రాంచీ, ఆప్షన్ డి కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భువనేశ్వర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాప్ 20 బిట్స్. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే కింద వెబ్సైట్ లింక్ ఇచ్చాను. క్విజ్ కూడా మీరు మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.